Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 13th మార్చ్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మనం చూసేటువంటిది డిఫెన్స్ మినిస్ట్రీ BEL, విచ్ స్టాండ్స్ ఫర్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. దే సైన్డ్ ద 2,906 crore రాడార్ కాంట్రాక్ట్ అయితే మనకి సైన్ చేసుకున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. అంటే ఈ కాంట్రాక్ట్తో పాటుగానే మరికొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. సెకండ్ వన్, ఇండియన్ రైల్వేస్ టు డిగ్ ద పాండ్స్ అండర్ ద గవర్నమెంట్స్ మిషన్ అమృత్ సరోవర్. సో అమృత్ సరోవర్ అని చెప్పేసి మిషన్ అయితే కనుక ఉంది, వాటర్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడం గురించి, దాని సంగతి అంతా కూడా ఏంటనేది వి విల్ డిస్కస్ హియర్. ది థర్డ్ వన్, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్, గవర్నమెంట్ ఆఫర్స్ నో రిప్లై ఇన్ రాజ్యసభ. సో క్వశ్చన్ అవర్ టైంలో మనకైతే కనుక దీని గురించి అయితే రైస్ చేశారు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది. ద డేంజరస్ ఇల్యూజన్ క్యాస్ట్ బై ద డెవలప్మెంట్ ర్యాంకింగ్స్ అని చెప్పేసి ఎడిటోరియల్ పబ్లిష్ అయింది. లైక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి, ఈజ్ ఇట్ రియల్లీ ఎ ట్రూ మెజర్ ఆర్ నాట్ అంటూ మనకైతే పబ్లిష్ అయింది. దాని గురించి మనం మాట్లాడతాం. యూరోపియన్ యూనియన్ స్ట్రైక్స్ బ్యాక్ విత్ టారిఫ్స్ ఆన్ యూఎస్ ఇంపోర్ట్స్. సో మనకి టారిఫ్ వార్ అయితే కనుక జరుగుతుంది కదండి, దాని రిలేటెడ్ ఆస్పెక్ట్స్ వీ విల్ డిస్కస్ హియర్. ఇన్ మారిషియస్, మోదీ కాల్స్ ఫర్ ఫ్రీ, సెక్యూర్ అండ్ ఇండియన్ ఓషన్. మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ యొక్క విజిట్ టు మారిషియస్ గురించి, అదర్ ఆస్పెక్ట్స్ గురించి. అపార్ ఐడి సిస్టమ్ ఈజ్ వాలంటరీ బట్ యాక్టివిస్ట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ రైజింగ్ ద కన్సర్న్ ఓవర్ ద గ్రోయింగ్ మ్యాండేట్స్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ అయింది. ఏంటి అపార్ ఐడి పరిస్థితి ఏంటి అనేటువంటిదన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుతాం. మిజోరాం ఫీలింగ్ ద ప్రెషర్ ఆఫ్ రెఫ్యూజీ ఇన్ఫ్లక్స్, యాక్టివిస్ట్ టు అమిత్ షాకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టివిస్ట్ లెటర్ అయితే రాశారండి. దాని గురించి ఏంటి సంగతి. దెన్ నెక్స్ట్ వన్, పార్లమెంటరీ ప్యానెల్ ఆస్క్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు స్పెండ్ మోర్ ఆన్ అగ్రికల్చర్, రీనేమ్ ద మినిస్ట్రీ. సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఆఫ్ ద పార్లమెంటరీ ప్యానెల్ గురించి వీ విల్ డిస్కస్ హియర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద టుడేస్ హిందూ న్యూస్ అనాలిసిస్. So without any wasting the time, let's start with the first and foremost article. Defense Ministry భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సైన్డ్ అరౌండ్ 2,906 crore రాడార్ కాంట్రాక్ట్ అయితే కనుక మనకి సైన్ చేసుకున్నారండి. ఏంటంటే సంగతి ఇది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సంథింగ్ కాల్డ్ యాజ్ అశ్విని. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి అశ్విని. వాట్ ఈజ్ అశ్విని అని అడుగుతూ ఉంటారు. అశ్విని ఈజ్ బేసికలీ ఏ రాడార్ సిస్టమ్ అనమాట మనకి ఇది. దీనికి సంబంధించి మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఎవరితోటి కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నారు? BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళతోటి మనం కాంట్రాక్ట్ అయితే సైన్ చేయడం జరిగింది. ఎందుకని? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వర్త్ అబౌట్ 2,906 crore వర్త్ అయితే మనకైతే కనుక సైన్ చేశాము. ఈ యొక్క టు ప్రొక్యూర్ సంథింగ్ కాల్డ్ యాజ్ అశ్విని రాడార్ సిస్టమ్స్. అశ్విని రాడార్ సిస్టమ్స్ని మనం ప్రొక్యూర్ చేయడం గురించి ఈ యొక్క కాంట్రాక్ట్ అయితే కనుక సైన్ చేశారు. అశ్విని రాడార్ సిస్టమ్స్ అనేటువంటివి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్లస్ DRDO మనకి డెవలప్ చేయడం జరుగుతుందండి. అంటే డెవలప్డ్ బై ఎవరని అడుగుతారు. డిఫెన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. వాటిల్లో ఇలా కొత్తగా ఏమైనా నేమ్స్ పెట్టారనుకోండి, అవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అశ్విని అని చెప్పారు. అలాగే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సంజయ్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. అలాగే వీ విల్ డిస్కస్ జోరావార్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. ఏంటి ఇవన్నీ అని అడుగుతూ ఉంటారు మనకి. సో ఇవన్నీ ఆ రెస్పెక్టివ్ ఇది ఏంటి అనేది మనం చెప్పాలి మనం. ఎస్,
ఇప్పుడు ఈ రాడార్ సిస్టమ్ అనేటువంటిది ఏంటంటే వెరీ ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్తో పాటుగా ఈవెన్ స్లో మూవింగ్ ఆబ్జెక్ట్స్ లైక్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ని, హెలికాప్టర్స్ని, వీటన్నిటినీ కూడా డిటెక్ట్ చేయగలదు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ఆపరేషనల్ క్యాపబిలిటీస్ అనేటువంటివి స్ట్రెంగ్తన్ అవుతాయని చెప్తున్నారు. ఇట్ విల్ స్ట్రెంగ్తన్ ద ఆపరేషనల్ క్యాపబిలిటీస్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్, పర్టికులర్లీ ఎయిర్ ఫోర్స్. సో అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అశ్విని గురించి గుర్తు రాగానే మనకి ఏం గుర్తు రావాలి? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళతోటి రీసెంట్గా కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నారు. ఎంత, అసలు దేని గురించి, ఎవరెవరు డెవలప్ చేస్తున్నారు, దీని ఫీచర్ ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు తెలియాలి. దెన్ కమింగ్ టు ద సెకండ్ వన్, వీ హ్యావ్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్. అంటే ఇది ఇంక మిగతావి ఏవి కూడా మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయలేదండి. బట్ ఫ్రమ్ ద కపుల్ ఆఫ్ డేస్ ఆర్ ఈవెన్ 2 other వీక్స్ ఆర్ మంత్స్ మనం తీసుకుంటే కనుక న్యూస్లో ఉన్నటువంటివి చాలా ఇంపార్టెంట్ అయినవి మనం తెలుసుకోవాల్సినటువంటివి ఏంటంటే సంథింగ్ కాల్డ్ ఓరోనెస్ రాడార్ సిస్టమ్ అనమాట. ఇది కూడా రాడార్ సిస్టమే మన అశ్విని లాగా. ఓరోనెస్ రాడార్ సిస్టమ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఓరోనెస్ సిస్టమ్ అని అడుగుతూ ఉంటారు. ఏంటిది, ఏ కంట్రీ కొలాబరేషన్తో చేస్తున్నాము, ఇలా మనకు అడుగుతూ ఉంటారండి. అయితే ఈ ఓరోనెస్ రాడార్ సిస్టమ్ని మనం ప్రొక్యూర్ చేయడం గురించి ప్రస్తుతానికి ఇది మనకి $4 billion కాంట్రాక్ట్ అండి. $4 billion డిఫెన్స్ డీల్ అనమాట. అది జరుగుతోంది ఎవరెవరి మధ్య? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్యన ప్రస్తుతానికి అడ్వాన్స్డ్ డిస్కషన్స్లో అయితే కనుక ఉన్నారు ఈ యొక్క $4 billion డిఫెన్స్ డీల్ సైన్ చేయడం గురించి. దేని గురించి? ఇట్ ఈస్ ఓరోనెస్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఏ రాడార్ సిస్టమ్ అనమాట. ఇది మీరు నెట్లో చూడండి, మీరు ఇట్స్ లైక్ ఏ వాల్ లైక్ రాడార్ అనమాట. ఒక పెద్ద గోడలా ఉంటుంది మనకి రాడార్ సిస్టమ్ అంతా కూడా కంప్లీట్లీ. దీన్ని మనకి కర్ణాటకలో అయితే కనుక పొజిషన్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి ఏంటంటే మనకి బ్యాలిస్టిక్ మిసైల్స్ని రాడార్స్ ఏం చేస్తాయి, ఇవి మెయిన్లీ చాలా అప్లికేషన్స్ ఉంటాయండి రాడార్స్కి. సో డిఫెన్స్ పర్స్పెక్టివ్లో మనం తీసుకుంటే కనుక బ్యాలిస్టిక్ మిసైల్స్ని డిటెక్ట్ చేస్తుంది, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ని డిటెక్ట్ చేస్తుంది, ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకైతే కనుక చేయగలిగేటువంటి క్యాపబిలిటీ అయితే కనుక దీన్ని ఉంది. ఇది వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, రష్యన్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 500 ఆబ్జెక్ట్స్ని సైమిల్టేనియస్గా ఇది మనకి ఏంటి అని అంటే కనుక ట్రాక్ చేయగలదట. 500 ఆబ్జెక్ట్స్ కెన్ బీ సైమిల్టేనియస్లీ ట్రాక్డ్ బై దిస్ పర్టికులర్ రాడార్ అండి. దీన్ని మనకి ఏంటంటే కర్ణాటక చిత్రదుర్గ దగ్గర మనకైతే కనుక మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు దీన్ని. ఇట్ విల్ బి స్టేషన్డ్ ఎట్ కర్ణాటక చిత్రదుర్గ. ఎస్. సో మనం ఇప్పుడు రెండింటి గురించి చూసాం. మొదటిది వచ్చేసి ఏంటమ్మా, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ అశ్విని రాడార్ సిస్టమ్ గురించి చూసాం. రెండవది ఏంటి, ఓరోనెస్ రాడార్ సిస్టమ్ గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. థర్డ్ వన్ రీసెంట్గా న్యూస్లో ఉన్నది ఇంకొకటి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ జోరావార్. వాట్ ఈజ్ జోరావార్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ అని అడుగుతూ ఉంటారు. ఈ జోరావార్ అనేటువంటిది ఏంటంటే మనకి దీన్ని ఇట్ ఈస్ జాయింట్లీ డెవలప్డ్ బై డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO, చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అండి. అండ్ యాజ్ వెల్ యాజ్ L&T, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ L&T మనకైతే కనుక దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇది మనకి ఏంటంటే లైట్ బ్యాటిల్ ట్యాంక్ అనమాట. ఇట్స్ ఏ లైట్ బ్యాటిల్ ట్యాంక్. సో వెరీ లైట్ ఇన్ నేచర్, విచ్ ఈస్ ఈజీలీ మొబైల్. మనకి ఏంటంటే కనుక ఇది మూవ్ అవుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ జోరావార్ అని పిలుస్తారు. వాట్ ఈజ్ జోరావార్ అని అడుగుతుంటారు, అది కూడా మనం తెలియాలి. దెన్ నెక్స్ట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి మన సిచ్యువేషన్ ఎలా ఉంది? డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఏంటంటే ఇంపోర్ట్స్ని తగ్గించుకుని మన యొక్క ఆత్మ నిర్భరత, సెల్ఫ్ రిలయన్స్ చేసుకుంటూ మనమే ఇతర దేశాలకి మనం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ చేయాలి. మరి ఆ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ట్రెండ్ ఎలా ఉంది ఏంటంటే ప్రస్తుతానికి అట్ ప్రజెంట్ మనం తీసుకుంటే సమ్వేర్ అరౌండ్ 21,000 crore వర్త్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని మనం అయితే కనుక చేస్తున్నాము. 21,000 crore వర్త్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని అయితే చేస్తున్నాము. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారనమాట మనకి. ఏమని? సో టార్గెట్ ఈజ్ 50,000 crore టార్గెట్ మనం రీచ్ అవ్వాలి.
50,000 crore బై విచ్ ఇయర్ 2029. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. ప్రస్తుతానికి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉన్నాయి, టార్గెట్ ఎంత పెట్టుకున్నాము, ఏ ఇయర్కి అచీవ్ చేయాలనుకుంటున్నాము అనేటువంటి పాయింట్స్ అడుగుతూ ఉంటారు. సిమిలర్లీ వీ హ్యావ్ ద డిఫెన్స్ ప్రొడక్షన్ పరిస్థితి ఏంటి, ఇది కూడా మనకు తెలియాలి. డిఫెన్స్ ప్రొడక్షన్ పరిస్థితి ప్రస్తుతానికి మనం తీసుకుంటే అరౌండ్ 1,27,000 crore అండి ఇప్పుడు ప్రస్తుతానికి అట్ ప్రజెంట్ మనకు ఉన్నది. సో టు బి స్పెసిఫిక్ 1,26,866 crore is the defense production అండ్ టార్గెట్ ఏంటంటే కనుక 3 lakh crore డిఫెన్స్ ప్రొడక్షన్ చేయాలి అనేది టార్గెట్. సో డిఫెన్స్ ప్రొడక్షన్ ఇది కూడా బై విచ్ ఇయర్ 2029. సో డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా 2029 టార్గెటే, డిఫెన్స్ ప్రొడక్షన్ కూడా మనకి ఏంటంటే కనుక 2029 టార్గెటే అండి మనకి. ఎస్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సో దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ జావలిన్ మిసైల్స్ అని చెప్పి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. ఇవి ఎవరెవరికి సంబంధించినవి అనేటువంటిది కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో జావలిన్ మిసైల్స్ అనేటువంటివి ఇట్ ఈస్ బేసికల్లీ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో రీసెంట్గా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విజిట్ చేశారు కదండి. సో దానికి అక్కడ మనకి ఏంటంటే దీని గురించి కూడా మనకి డిస్కషన్ అయితే రావడం జరిగింది. జావలిన్ మిసైల్స్ అంటారు. వాట్ ఆర్ దీస్ ఆర్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఇవి మనకి. Yes, this is the another important one. Then the next one, something called as Gandiva, Gandiva. సో గంధీవా అని చెప్పేసి ఉందన్నమాట. దీన్ని మనకి ఏంటంటే కనుక డిఆర్డిఓ వాళ్ళు మనకి డెవలప్ చేస్తున్నారండి. సో ద అండర్ డెవలప్మెంట్ అయితే కనుక ఉంది మనకి ఇది. సో ద డిఆర్డిఓ ఇట్ ఈస్ అండర్ డెవలప్మెంట్. ఏంటివి అంటే కనుక దీస్ ఆర్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్. సో వాట్ ఈస్ గాంధీవా ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి కూడా మనకి దెర్ ఆర్ వెరీ హై పొటెన్షియల్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మనకి. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సంజయ్ సిస్టమ్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏంటి సంజయ్ సిస్టమ్ అని అడుగుతారు. సంజయ్ సిస్టమ్ అనేది ఇట్ ఈజ్ ఏ బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ అంటారు దీన్ని. బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్. ఎస్, దీనికి మనకి ఏంటంటే కనుక లైక్ మెయిన్లీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అడ్వాన్స్డ్ సెన్సార్స్ అవి కూడా మనకైతే ఎక్విప్ చేయబడ్డాయి. ఇవి ఈ సెన్సార్స్ అన్నిటి నుంచి కూడా డేటా అంతటినీ కూడా గ్యాదర్ చేసి అడ్వాన్స్డ్ అనలైటిక్స్ని మనకి డిప్లాయ్ చేసి మనకి ఏంటంటే కనుక ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకునే విధంగా మనకైతే కనుక హెల్ప్ చేస్తుంది ఈ యొక్క సంజయ్ సిస్టమ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సంజయ్ సిస్టమ్ అని అడుగుతుంటారు. లేకపోతే మనకి ఏంటంటే ఇప్పుడు సంజయ్ సిస్టమ్, గంధీవా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక జోరావార్, దెన్ వీ హ్యావ్ ద అశ్విని, ఇలా ఆప్షన్స్ ఇచ్చేసి మ్యాచ్లో అవి ఏ వేటికి సంబంధించినటువంటివి కూడా అరేంజ్ చేయమనే అవకాశాలు కూడా మనకైతే కనుక ఉన్నాయండి. ఎస్, అండ్ వన్ మోర్ ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హ్యామర్ అని చెప్పేసి ఉందండి. దట్ వాజ్ లాస్ట్ వన్. హ్యామర్, HAMMER. సో వాట్ ఈజ్ హ్యామర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. హ్యామర్ అంటే కనుక ఇట్ ఈస్ లైక్ ఏ వెపన్ సిస్టమ్. ఇది హ్యామర్ అబ్రివేషన్ ఏంటి మనకి? హైలీ అజైల్ మాడ్యులార్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అని అర్థం మనకి. ఎక్స్టెండెడ్ రేంజ్ ఇది మనకి ఏంటంటే ఇది కూడా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడే, అందుకని ఇంపార్టెంట్ ఇది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఫ్రాన్స్ వాళ్ళదనమాట. సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ అని చెప్పేసి ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ మనకిది. ఎస్, సో ఏమేం తెలియాలండి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో? అశ్విని ఒకటి తెలిస్తే సరిపోతుందా? లేదు కదా, ఇవన్నీ కూడా మనకి తెలియాలన్నమాట. సో దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అశ్విని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓరోనేజ్ రాడార్ సిస్టమ్. దెన్ వీ హ్యావ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ దట్ ఈస్ జోరావార్ గురించి తెలియాలి. మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, డిఫెన్స్ ప్రొడక్షన్ సిచ్యువేషన్ ఎలా ఉంది, జావలిన్ మిసైల్స్ సంగతి ఏంటి, గాంధీవా మిసైల్స్ ఏంటి, సంజయ్ సిస్టమ్ ఏంటి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టేక్ ద స్క్రీన్ షాట్ యూ కెన్ ఆల్సో టేక్ ఇట్ అండి. బికాజ్ ఎందుకంటే ఇది మనం ఇంతకు ముందు డిస్కస్ చేసేటువంటి హిందూ న్యూస్ అనాలిసిస్లో వచ్చినప్పుడు మనం చెప్పడం జరిగింది. కొంత బ్రీఫ్గా మనం ఏంటంటే ఇంతకు ముందు మిస్ అయ్యి ఉంటుంటే కనుక అది మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ ఒకసారి మనం కవర్ చేసాం. క్లియర్? లెట్ us స్టార్ట్ విత్ ద కమ్ టు హియర్ అండ్ లెట్ us రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో చూస్తే ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రీసెంట్గా 2,906 crore కాంట్రాక్ట్ అయితే సైన్ చేశారు. ఎవరితోటి? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తోటి. ఎందుకని? ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ అశ్విని.
Ashwini radar systems so that to enhance the operational preparedness of the Indian Air Force. స్పెసిఫికల్లీ మన యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఆపరేషనల్ క్యాపబిలిటీస్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి మనకి ఏంటంటే ఈ కాంట్రాక్ట్ అయితే సైన్ చేసుకుంటున్నా అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రెండు ఇంపార్టెంట్ ఉంటాయండి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. మనకి ఏమేంటంటే సంథింగ్ కాల్డ్ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అని ఉంటుంది మనకి, డిఏసి అని చెప్పేసి. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ ఎవరు అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఎవరైతే యూనియన్ మినిస్ట్రీ ఫర్ డిఫెన్స్ ఉంటారో దే విల్ బి ద చైర్పర్సన్ టు ద డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్. రెండవది వీ హ్యావ్ సిసిఎస్ అంటారు. సిసిఎస్ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని అర్థం. దీనికి చైర్పర్సన్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ అండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ చైర్పర్సన్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ చైర్పర్సన్ ఈస్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. వాట్ ఈస్ అశ్విని? అశ్విని ఈజ్ ఎ రాడార్ సిస్టమ్. ఎవరెవరి మధ్య కాంట్రాక్ట్ ఇది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మధ్యన. So the contract was signed between Defence Ministry and Bharat Electronics Limited, that is Ghaziabad, for procuring the low-level transportable radar system known as Ashwini. What is Ashwini? It is an active electronically scanned phased array radar అనమాట, based upon the state of the art solid state technology. ఇది మనకి ఏంటంటే ఏరియల్ టార్గెట్స్ని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అటు హై స్పీడ్ ఫైటర్ జెట్స్ని ట్రాక్ చేయగలదు, అండ్ అలాగే స్లో మూవింగ్ ఆబ్జెక్ట్స్ లైక్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, అంటే డ్రోన్స్ అంటాం కదా మనం, డ్రోన్స్ వీ కాల్ ఇట్ యాజ్ డ్రోన్స్ కదా, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటారు, అండ్ యాజ్ వెల్ యాజ్ హెలికాప్టర్స్ని. సో ఇట్ ఎన్హెన్సెస్ ద ఐఏఎఫ్స్ ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్ని మనకి ఏంటంటే కనుక స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇక్కడ డ్రోన్స్ అని చెప్పేసి అన్నాం కదా, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇంకొక ఇంపార్టెంట్ది రీసెంట్గా మనకు ఒక స్కీమ్ తీసుకుని వచ్చారండి. అంటే ఇట్స్ నాట్ రిలవెంట్ టు డిఫెన్స్ బట్ స్పెసిఫికల్లీ రిలవెంట్ టు డ్రోన్స్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకు చాలా ఇంపార్టెంట్. ఏంటమ్మా అది? నమో డ్రోన్ దీదీ స్కీమ్ అనమాట, చాలా ఇంపార్టెంట్. నమో డ్రోన్ దీదీ స్కీమ్. ఏంటి నమో డ్రోన్ దీదీ స్కీము? ఈ నమో డ్రోన్ దీదీ స్కీమ్ అండర్లో మనకి ఏం చేస్తుందంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ రేట్స్లో డ్రోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికి? ఎస్హెచ్జీస్ అంటాం కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సబ్సిడైజ్డ్ రేట్స్లో ఈ యొక్క డ్రోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అప్పుడు ఆ డ్రోన్స్ని వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఫార్మర్స్కి రెంట్కి ఇవ్వచ్చు అనమాట. దేనికి? సో దట్ ఈ యొక్క ఫెర్టిలైజర్స్ని అవి కూడా స్ప్రే చేయడం గురించి ఇవన్నీ కూడా అనమాట మనకి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మనము అడిషనల్ ఇన్కమ్ని అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాము, అండ్ అలాగే ఫార్మర్స్కి మోడ్రన్ వేస్లో మనం అగ్రికల్చరల్ ఇదిని మనం ఏంటంటే కనుక క్యారీ అవుట్ చేస్తున్నాం. మోడర్న్ ప్రాక్టీసెస్ని మనం ఇంప్లిమెంట్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో దట్ ఈస్ వేర్ యూ షుడ్ అండర్స్టాండ్ హియర్. కమ్ బ్యాక్ అగైన్, యూ ప్లీజ్ రీడ్ అబౌట్ నమో డ్రోన్ దీదీ స్కీమ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ దిస్ స్కీమ్. ఎస్, ఎందుకంటే విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉపయోగపడుతుంది, అగ్రికల్చరల్ మోడర్నైజేషన్ గురించి కూడా మనకు ఉపయోగపడుతుంది ఆ స్కీమ్. నౌ కమింగ్ బ్యాక్ అగైన్, అశ్విని రాడార్ సిస్టమ్ అనేటువంటిది మనకు ఒక పక్కన హై స్పీడ్ ఆబ్జెక్ట్స్ని ట్రాక్ చేయగలదట, అండ్ అలాగే స్లో మూవింగ్ ఆబ్జెక్ట్స్ లైక్ యూఏవీస్ అండ్ హెలికాప్టర్స్ని కూడా మనకైతే కనుక ట్రాక్ చేయగలదట. ఇది మన యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. మనము ఫారిన్ రాడార్స్ మీద మనం పడేటువంటి ఆధారాన్ని తగ్గిస్తుంది. ఇందాక మనం చూసాం కదా, ఏంటది? రష్యా నుంచి మనం ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. ఏంటమ్మా అది? ఓరోనేజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓరోనేజ్ రాడార్ సిస్టమ్స్ అంటారు. ఎక్కడి నుంచి? ఓరోనేజ్ రాడార్ సిస్టమ్స్ వచ్చేసి మనం రష్యా నుంచి దీనికి సంబంధించిన అడ్వాన్స్డ్ డీల్ అయితే జరుగుతుంది. అండ్ సపోర్ట్ ద ఇండిజినస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ ద ఆత్మ నిర్భరత భారత్. మనము సెల్ఫ్ రిలయన్స్ అని ఇంపోర్ట్స్ తగ్గించుకుని మనం సొంతంగా మన కంట్రీలోనే మనం ఏంటంటే కనుక డొమెస్టికల్లీ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి అని చెప్పేసి మనం అయితే కనుక చూసుకుంటున్నాం. దెన్ ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే కనుక ఇది ఖచ్చితంగా మన యొక్క ఇండిజినియస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ని కూడా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేస్తుందని చెప్పేసి కూడా మనకి చెప్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాజ్ రీసెంట్లీ సైన్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ డిఫెన్స్ సెక్రటరీ. ఈ పాయింట్ మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా కూడా పర్వాలేదు. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేటువంటిది ఈ యొక్క అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడంలో ఫర్ డిఫెన్స్ అప్లికేషన్స్ వెరీ వెరీ క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అండ్ ఇట్ విల్ సపోర్ట్ ద ఇండియాస్ సెల్ఫ్ రిలయన్స్. ఓకే, మెయిన్స్ క్వశ్చన్ చూసుకుంటే, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండిజినస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఎన్హాన్సింగ్ ద ఇండియాస్ స్ట్రాటజిక్ అటానమీ. చాలా ఇంపార్టెంట్ అండి. హౌ డస్ the Ashwini radar contract align with this particular vision? Prelims question చూసుకుంటే, consider the following statements about Ashwini radar system. Okay,
ఫస్ట్ స్టేట్మెంట్ సేస్ దట్ ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ట్రాకింగ్ బోత్ హై స్పీడ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ అండ్ స్లో మూవింగ్ ఏరియల్ టార్గెట్స్. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ది కరెక్టే కదా, ఎందుకంటే అశ్విని రాడార్ సిస్టమ్ మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిఆర్డిఓ కదా కలిపి డెవలప్ చేసేది. రెండవది కూడా కరెక్టే కదా, ఇది మనకి ఏంటంటే హై స్పీడ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ని మనకి ఏంటంటే ట్రాక్ చేయగలదు, స్లో మూవింగ్ ఏరియల్ టార్గెట్స్ని కూడా మనకైతే కనుక ట్రాక్ చేయగలదు. క్లియర్? సో ద ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 ఈజ్ ద ఆన్సర్ అండి. ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై BEL ఇన్ కొలాబరేషన్ విత్ DRDO. స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఇది బోత్ హై స్పీడ్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ని స్లో మూవింగ్ ఏరియల్ టార్గెట్స్ని కూడా మనకైతే కనుక ట్రాక్ చేయగలదు. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ న్యూస్ ఐటమ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అండ్ ఇందాక నేను చెప్పినటువంటి ఆ ఓరోనెస్ కానివ్వండి, జోరావార్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన డిఫెన్స్ ప్రొడక్షన్ సంగతి ఏంటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ గందీవా అంటే ఏంటి, జావెలిన్ మిసైల్స్ గురించి, హ్యామర్ గురించి, సంజయ్ సిస్టము చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. ఇంకెక్కడ మెయిన్స్ దాకా కూడా వెళ్ళక్కర్లేదు, ప్రిలిమ్స్లోనే మనకైతే కనుక అడుగుతారు వాటి గురించి. అండ్ మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కనుక వాటిల్లో కూడా చాలా ఇంపార్టెంట్. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఇండియన్ రైల్వేస్ టు డిగ్ ద పాండ్స్ అండర్ ద గవర్నమెంట్స్ మిషన్ అమృత్ సరోవర్. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. ఎన్విరాన్మెంట్కి సంబంధించి వాటర్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడం గురించి, వాటర్ సెక్యూరిటీ, వాటర్ కన్జర్వేషన్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మిషన్ అమృత్ సరోవర్ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారండి. ఎప్పుడు లాంచ్ చేశారు దీన్ని? ఏప్రిల్ 2022లో మనకైతే లాంచ్ చేశారు. టార్గెట్ ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్లోనూ కూడా అట్లీస్ట్ 75 పాండ్స్ అయితే కనుక కన్స్ట్రక్ట్ చేయాలి లేదా రీజువినేట్ చేయాలి. 75 పాండ్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ ఈజ్ ద టార్గెట్. ఇప్పుడు మనం ఏంటంటే కనుక ఈ స్కీమ్ని ఫర్దర్గా తీసుకెళ్లడం గురించి ఇండియన్ రైల్వే వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా మనం తీసుకుంటున్నాము. సో దట్ మీన్స్ నౌ ఇండియన్ రైల్వేస్ విల్ ఆల్సో హెల్ప్ us టు డిగ్ ద పాండ్స్. సో దిస్ అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్ మనకి. ఓకే, అండ్ ప్రస్తుతానికి మనం ఏంటంటే కనుక వీళ్ళు చెప్తున్న గవర్నమెంట్ చెప్తున్న డేటా ప్రకారంగా యాజ్ ఆఫ్ లేటెస్ట్ అక్టోబర్ 2024 ప్రకారంగా మనము అరౌండ్ 68,000 పాండ్స్ అయితే మనకైతే కనుక కంప్లీట్ అయ్యాయి అని చెప్పేసి మనకి చెప్తున్నారు. క్లియర్? సో లెట్ us డిస్కస్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇండియన్ రైల్వేస్ హ్యాస్ బీన్ రోప్డ్ ఇన్ అంటే వాళ్ళ సపోర్ట్ కూడా మనకి తీసుకుంటున్నాం అనమాట మనం. టు పార్టిసిపేట్ ఇన్ వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద మిషన్ అమృత్ సరోవర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మిషన్ అనమాట. బై కన్స్ట్రక్టింగ్ అండ్ రీజువినేటింగ్ ద వాటర్ బాడీస్ సో దట్ టు అడ్రస్ ద వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లమ్ అండ్ ప్రమోట్ ద సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్. సో వాటర్ రిసోర్సెస్ మనకి ఏంటంటే కనుక వాటర్ స్కేర్సిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉందండి మన కంట్రీలోనే. సో చాలా స్టేట్స్లో. సో ఐ థింక్ దేర్ వాజ్ ద లేటెస్ట్ మూవీ యాజ్ వెల్ విత్ రెస్పెక్ట్ టు ద వాటర్ కన్జర్వేషన్ గురించి, వాటర్ స్కేర్సిటీ గురించి. సో బాలకృష్ణస్ మూవీ ఉంది కదా మనకి, ఎస్ డాకు మహారాజ్ అని చెప్పేసి అందులో చూపిస్తారు కదా. అదేవిధంగా వాటర్ స్కేర్సిటీ అనేది ఎంత దారుణంగా ఉంది అనేటువంటిది, ఆ యొక్క వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేయడం గురించి ఈ యొక్క అమృత్ సరోవర్ మిషన్ అమృత్ సరోవర్ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారు. ఎప్పుడు 2022లో తీసుకొచ్చారు. అప్పుడు గోల్ ఏంటి? 75 పాండ్స్ పర్ డిస్ట్రిక్ట్ కన్స్ట్రక్ట్ చేయాలి. అదే రాశాను ఇక్కడ. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఏప్రిల్ 2022 విత్ ద గోల్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఆర్ రీజువినేటింగ్ ద 75 పాండ్స్ పర్ డిస్ట్రిక్ట్ అక్రాస్ ద కంట్రీ. సో దట్ అండ్ అలాగే వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి అండ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ని ఎన్హాన్స్ చేయాలి అని చెప్పేసి. అండ్ యాజ్ ఆఫ్ అక్టోబర్ 2024 ఓవర్ 68,000 పాండ్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. మన మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఇలా డేటాతో ఆర్గ్యూ చేస్తే కనుక దట్ విల్ డెఫినెట్లీ ఫెచ్ యూ మోర్ మార్క్స్ అండి. నౌ phase 2 ఆఫ్ ద మిషన్ ఏంటంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా మనం స్ట్రెంగ్థన్ చేయాలి. సో దట్ ఈస్ జన్ భాగీదారీ అని చెప్పేసి పిలుస్తారు. సో టు ఫోకస్ ఆన్ ఎన్ష్యూరింగ్ వాటర్ అవైలబిలిటీ త్రూ కమ్యూనిటీ పార్టిసిపేషన్, స్ట్రెంగ్థన్ ద క్లైమేట్ రెసిలియన్స్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఫర్ దట్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మనకి ఏం చేస్తారు అని అంటే కనుక సో డీసిల్టింగ్, ఎక్స్కావేటింగ్, ఐడెంటిఫైయింగ్ ద సైట్స్,
నియర్ రైల్వే లైన్స్ ఫర్ పాండ్ కన్స్ట్రక్షన్. ఈ యొక్క పాండ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం గురించి సైట్స్ని అవి కూడా ఐడెంటిఫై చేసి అక్కడ కావాల్సినటువంటి ఎక్స్కవేషన్ యాక్టివిటీస్ అవి కూడా మనకి క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. ఈ రైల్వే అథారిటీస్ వాళ్ళు ఆ పలానా స్టేట్లో ఉండేటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కోఆర్డినేట్ అవుతారు సైట్స్ని సెలెక్ట్ చేయడం గురించి. అండ్ దెన్ ఎక్స్కవేటెడ్ మెటీరియల్ విల్ బి రీపర్పస్డ్ ఫర్ రైల్వే ఎంబాంక్మెంట్ కన్స్ట్రక్షన్స్ వేర్ ఎవర్ పాసిబుల్. వర్క్స్ ఇన్ క్లోజ్ డెవలప్మెంట్ విత్ దట్ ఆఫ్ ద రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ తోటి ఇన్ క్లోజ్ కొలాబరేషన్ తోటి మనకైతే కనుక వర్క్ చేయబడడం జరుగుతుందండి. A significant number of ponds are expected to be rejuvenated or constructed by the upcoming August 15th నాటికి మనకి ఏంటంటే ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ పాండ్స్ని మనం అయితే కనుక ఇది చేసేటువంటి అవకాశాలు అయితే కనుక ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. హౌ డస్ మిషన్ అమృత్ సరోవర్ contribute to water conservation in India? Discuss the role of Indian Railways in enhancing its implementation. Yes, వాటర్కి సంబంధించి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ డిక్లరేషన్ సైన్ చేసుకున్నారండి, సంథింగ్ కాల్డ్ యాజ్ రోమ్ డిక్లరేషన్ అని చెప్పేసి సైన్ చేసుకోవడం జరిగిందనమాట. రోమ్ డిక్లరేషన్ అని చెప్పేసి, రోమ్ డిక్లరేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అని అడుగుతూ ఉంటారు, లైక్ వాటర్ కన్జర్వేషన్, వాటర్ స్కేర్సిటీ ఇష్యూని అడ్రస్ చేయడం గురించి. అలా రోమ్ డిక్లరేషన్ అని చెప్పేసి మనకి రీసెంట్గా మనకి సైన్ చేయబడడం జరిగింది. క్లియర్? సో దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ మనం చూసుకుంటే కనుక, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద మిషన్ అమృత్ సరోవర్. It was launched in April 2022 with a target of creating 100 ponds per district. It promotes community participation under the concept of Jana Bhagidari అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ అండి, బికాస్ లాంచ్ చేసినప్పుడు ఐడియా ఏంటంటే 75 పాండ్స్ పర్ డిస్ట్రిక్ట్ని అయితే కనుక కన్స్ట్రక్ట్ చేయాలి అని. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ అయితే కనుక మనకి ఖచ్చితంగా మనకైతే కనుక ఉందన్నమాట. సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, దట్ ఈస్ 2 ఓన్లీ ఈస్ ద ఆన్సర్. The mission aims to create 75 ponds per district. It promotes community participation, that is Jana Bhagidari, thereby making the second statement to correct. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ మనం చూసామండి ఇప్పటికి. మొదటిది అశ్విని రాడార్ సిస్టమ్స్ గురించి మనం మాట్లాడడం జరిగింది. వీటితో పాటే అదర్ కపుల్ ఆఫ్ డిఫెన్స్ రిలేటెడ్ న్యూస్ ఐటమ్స్ గురించి మనం మాట్లాడాము. అండ్ రెండవది అమృత్ మిషన్ సరోవర్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక మనం డిస్కస్ చేయబడడం జరిగింది, సంథింగ్ రిలేటెడ్ టు వాటర్ స్కేర్సిటీ ఇష్యూని అడ్రస్ చేయడం గురించి. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫర్స్ నో రిప్లై ఇన్ రాజ్యసభ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయింది. ఏంటంటే దీని పరిస్థితి ఏంటి? సో అపోజిషన్ ఎంపీస్ రాజ్యసభలో మనకి ఏంటంటే మనకు తెలుసు కదా, ఇంక మళ్ళీ లోక్సభ రాజ్యసభ అని 2 హౌసులు ఉంటాయి. ఇలాంటి పాయింట్స్ ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు, ఇంకా అది మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా. ఇంకా లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ టుగెదర్ కాన్స్టిట్యూట్స్ పార్లమెంట్. లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ టుగెదర్ కాన్స్టిట్యూట్స్ పార్లమెంట్. లోక్సభ రాజ్యసభ అని రాసే కన్నా కూడా వర్డ్స్ వీ నీడ్ టు బి మోర్ ప్రొఫెషనల్. సో సేయింగ్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ లోక్సభ యూ కెన్ సే హౌస్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. అండ్ రాజ్యసభ మనం తీసుకుంటే కనుక కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గురించి కూడా మనమైతే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తారండి. ఇంకా ప్రెసిడెంట్ ఈజ్ ప్రెసిడెంట్. సో పార్లమెంట్ మీన్స్ నాట్ ఓన్లీ లోక్సభ ప్లస్ రాజ్యసభ అండి, తప్పు. పార్లమెంట్ మీన్స్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ అనమాట. బికాస్ ఎందుకంటే ఏదైనా బిల్స్ మనం ఇప్పుడు లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసిన, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్డినరీ బిల్స్. మనీ బిల్ అయితే ప్రొసీజర్ వేరు ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ లోక్సభలోనే మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు, రాజ్యసభ జస్ట్ రికమెండేటరీ రోల్ మాత్రమే ప్లేస్ చేస్తుంది కాబట్టి మనీ బిల్ విషయంలో. ఎనీవే మనకి ఏంటంటే ప్రెసిడెంట్ కూడా మనకు ఆమోదం తెలపాలి, అంటే హీ షుడ్ ఆల్సో గివ్ హిజ్ అసెంట్. అప్పుడు మాత్రమే ఆ బిల్ అనేది ఒక యాక్ట్గా మనకి మారుతుంది. ఈ పాయింట్ మనకు తెలుసు. ఇక్కడ ఏంటంటే దేని గురించి, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకి కొత్తగా ప్రపోజ్ చేశారండి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నికోబార్ ఐలాండ్స్లో సదరన్ ఎండ్ ఆఫ్ ద నికోబార్ దగ్గర మనకి ఏంటంటే ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని మనకి ఇట్స్ ఎ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ మనకి దీన్ని ఇనీషియల్గా మనకైతే నీతి ఆయోగ్ వాళ్ళు మనకైతే కనుక ప్రపోజ్ చేశారు. చాలా అంటే హ్యూజ్ పొటెన్షియల్ అయితే కనుక ఉంది ఈ ప్రాజెక్ట్కి. మనము అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని
ఇక్కడ మనకి ఈ రీజియన్లో జరిగేటువంటి మెరిటైమ్ ట్రేడ్ తోటి మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ రీజియన్లో మనం చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయితే కనుక విపరీతంగా పెరిగిపోతుంది. ఇక్కడ మనం ఈ విధంగా డెవలప్ చేయడం వల్ల మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ని కూడా ఎక్కువ మందిని ఇంకా మొబిలైజ్ చేయొచ్చు అంటూ చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్స్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ని మనకి ప్రపోజ్ చేశారు. ఇట్స్ అరౌండ్ లైక్ 72,000 crore ప్రాజెక్ట్ అనమాట. ఇది మనకి ఇదేమి ఇంకా అయిపోలేదు, ఇది కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక నెక్స్ట్ 30 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. కానీ చాలామంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్స్ అయితేనే, అపోజిషన్ మెంబర్స్ అయితేనే, వీళ్ళందరూ కూడా చాలా ఇష్యూస్ మనకి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి రైజ్ చేస్తున్నారనమాట. సో ఏమంటున్నారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూ మనకి ఇక్కడ ఉండేటువంటి మెరీన్ బయోడైవర్సిటీ అంతా కూడా మనకైతే కనుక దెబ్బతింటుందని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఎందుకంటే దిస్ రీజియన్ ఈజ్ హోమ్ టు, సో మనకి ఏంటంటే లెదర్ బ్యాక్ టర్టిల్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా మనకి సిగ్నిఫికెంట్లీ దెబ్బతింటాయి. అండ్ అలాగే ఇక్కడ మనకి షోంపేన్ అనేటువంటి పీవీటీజీ కమ్యూనిటీ ఉన్నారు మనకి, ఈ ట్రైబల్ కమ్యూనిటీ. పీవీటీజీ అంటే అర్థం ఏంటమ్మా, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని అర్థం. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్, వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ ఈ రీజియన్ చాలా ఎకలాజికల్లీ చాలా సెన్సిటివ్ అండ్ సిస్మికల్లీ కూడా సెన్సిటివ్ చాలా. ఈ రీజియన్లో మనం ఇంత పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేస్తే కనుక ఎర్త్ క్వేక్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఈ ప్రాజెక్ట్ గురించి తెలియాలన్నమాట. The government declined to answer the questions in Rajya Sabha regarding the environmental and forest clearances that are given to the 72,000 crore Great Nicobar Island project, citing the matter as sub judice. So the opposition MPs raised concerns about the project's impact on indigenous tribes and the key fragile ecosystem. Yes. Now గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది మనకి గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు తీసుకుని వచ్చారు, 2021లో మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారని అడుగుతారు. దీనికంటూ ఒక డెడికేటెడ్ ఆర్గనైజేషన్ ఉంది మనకి, దట్ ఈస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ANIIDCO. వీళ్ళు మనకి ఏంటంటే ఈ యొక్క గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ని మనకైతే కనుక డెవలప్ చేస్తారటండి. దీంట్లో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీజియన్లో ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తారట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తారు, టౌన్షిప్ ఒకటి డెవలప్ చేస్తారు, అండ్ సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్ని ఒకటైతే కనుక డెవలప్ చేస్తారు. అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అండర్లో చేసేటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనకైతే కనుక. ఎస్. అండ్ ఎక్కడ లొకేట్ అయింది మనకి, దిస్ ఇస్ లొకేటెడ్ నియర్ ద మలక్కా స్ట్రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్ అండి. మలక్కా స్ట్రైట్ అనేది వెరీ క్రూషియల్ గ్లోబల్ ట్రేడ్ రూట్ అనమాట. మనకి ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కిందకి మనకైతే కనుక జరుగుతుంది మనకి ట్రేడ్ అంతా కూడా ఇక్కడ. ఈ ప్రాజెక్ట్ అనేది మన యొక్క మెరిటైమ్ సెక్యూరిటీని అండ్ మన యొక్క మిలిటరీ ప్రెజెన్స్ని ఇన్ ద ఇండో పసిఫిక్లో పెంచుతుంది అని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా చైనా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనకైతే కనుక కౌంటర్ చేస్తుంది. ఎస్పెషల్లీ నియర్ కోకో ఐలాండ్స్ అని చెప్పేసి ఉన్నాయి మనకి, సో నియర్ బై. సో కోకో ఐలాండ్స్ దగ్గర మనకు ఉండేటువంటి ఈ పెరిగిపోతున్న చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని మనం దీని ద్వారా, ఈ ప్రాజెక్ట్ ద్వారా కౌంటర్ చేయొచ్చు. స్ట్రాటజికల్లీ ఇది మనకి చాలా సిగ్నిఫికెంట్ ప్రాజెక్టు. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని కూడా మనం ఏంటంటే ఈ ఇంటర్నేషనల్ మెరిటైమ్ ట్రేడ్లో మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు అంటూ మనకైతే చెప్పుకుని వస్తున్నారు. సో కానీ చాలా కన్సర్న్స్ ఉన్నాయి. ఏమేంటి, మొదటిది మనకి ఏంటంటే ఇది ఇండిజీనియస్ ట్రైబల్ కమ్యూనిటీ మీద చాలా ఇంపాక్ట్ పడుతుందని చెప్పేసి చెప్తున్నారండి. దిస్ రీజియన్ ఈజ్ హోమ్ టు ద షోంపేన్ అండ్ నికోబారీస్ who are classified as PVTG groups, particularly vulnerable tribal groups. చాలా ఇంపార్టెంట్ అండి. మామూలుగా ట్రైబల్ గ్రూప్స్ ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ నేచర్, దే ఆర్ ఐసోలేటెడ్ ఇన్ నేచర్, బట్ వీళ్ళల్లో పర్టికులర్లీ వల్నరబుల్ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని మనం ఏంటంటే పీవీటీజీ కమ్యూనిటీస్గా గవర్నమెంట్ క్లాసిఫై చేసింది. ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నారండి అలాగా? 75 communities ఉన్నారు. దిస్ వాజ్ ద డైరెక్ట్ క్వశ్చన్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పీవీటీజీ అని అడిగారండి. 75 కమ్యూనిటీస్ అయితే కనుక ఉన్నారు. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీస్ ఎక్కడ ఉన్నారని చెప్పేసి కూడా అడుగుతుంటారు. ఒడిస్సాలో మనకి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీస్ ఉన్నారు. సెకండ్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో మనకు ఉన్నారు. అండ్ పీవీటీజీస్ యొక్క వెల్ఫేర్ గురించి మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్
పిఎం జన్మాన్ స్కీమ్ అని చెప్పేసి కూడా మనకి లాంచ్ చేయబడడం జరిగింది. ఏంటది స్కీమ్ పేరు? పిఎం జన్మాన్ స్కీమ్. ఎస్. సో షోంపేన్ ట్రైబల్ కమ్యూనిటీ, నికోబారీస్ ట్రైబల్ కమ్యూనిటీ వీళ్ళైతే కనుక ఉన్నారు, వీళ్ళందరూ సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ అవుతారని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగనే ఇది మనకి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని కూడా మనకైతే కనుక వైలేట్ చేస్తుంది అని చెప్పేసి సెకండ్ ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే కనుక అరౌండ్ 1 మిలియన్ ట్రీస్ని మనం ఏంటి అని అంటే కనుక సో డిఫారెస్టేట్ చేయాలండి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ కన్సర్న్. అండ్ ఇక్కడ మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో కొరల్ రీఫ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో కొరల్ రీఫ్స్ అనేటువంటివి డిస్ట్రాయ్ అయిపోతాయి. నికోబార్ మెగాపోడ్ బర్డ్, లెదర్ బ్యాక్ టర్టిల్స్ ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ బి ఇంపాక్టెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ 15% ఆఫ్ ద ఐలాండ్ యొక్క ల్యాండ్ మాస్ నీడ్ టు బి రీపర్పస్డ్, షుడ్ బి డైవర్టెడ్ ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్. అండ్ ఈ రీజియన్ అనేది సీజమిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిజాస్టర్ రిస్క్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. ఇప్పుడు మనము ఇక్కడ నార్త్ చైనా దగ్గర మనం ఏంటంటే కనుక వీళ్ళు ఈ యొక్క గ్రాండ్ ప్రాజెక్ట్ని మనకి తీసుకొస్తున్నారు కదండి. వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రో పవర్ డ్యామ్ అని చెప్పేసి మనకి చైనా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దానికి మనం ఏంటంటే మనము బంగ్లాదేశ్ వాళ్ళు మనం గొడవ పెడుతున్నాం. ఎందుకని? బాబు ఈ రీజియన్ అంతా చాలా సీజమికల్లీ సెన్సిటివ్ రీజియన్, అక్కడ నువ్వు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే కనుక హైలీ ఎర్త్క్వేక్ ప్రోన్ రీజియన్ ఇదంతా కూడాను, నువ్వు ఇలాంటి పనులు చేయకని చెప్పేసి మనం చైనా వాళ్ళకి చెప్తున్నాం. సిమిలర్లీ ఇప్పుడు యాక్టివిస్ట్స్ ఏమంటున్నారంటే ఈ రీజియన్ కూడా అదేవిధంగా హైలీ సీజమిక్ జోన్ ఇదంతా కూడాను, ఇక్కడ ఇలాంటి లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని చేయటం వల్ల రిస్క్స్ అనేటువంటివి చాలా విపరీతంగా పెరిగిపోతాయి అని చెప్పేసి అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. కన్సల్టేషన్. ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి ప్రాపర్ కన్సల్టేషన్ అనేటువంటిది చేయలేదు అని చెప్పేసి ఈ యొక్క ట్రైబల్ కౌన్సిల్ ఆఫ్ గ్రేట్ అండ్ లిటిల్ నికోబార్ ఐలాండ్స్ మనకి వీళ్ళు గొడవ పెడుతున్నారండి. దే ఆర్ అలిజింగ్ దట్ వీఆర్ నాట్ ప్రాపర్లీ కన్సల్టెడ్ అని చెప్పేసి. ఇక గ్రేట్ నికోబార్ ఐలాండ్ గురించి ఏంటి మనకి? సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ నికోబార్ ఐలాండ్ మనకి. అండ్ ఇందిరా పాయింట్, ఇట్ ఈస్ ద ఇండియాస్ సదరన్ మోస్ట్ పాయింట్ మనకైతే కనుక ఇక్కడ లొకేట్ అయ్యింది. అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేటువంటివి మనకి 10 డిగ్రీ ఛానల్ ద్వారా మనకి సెపరేట్ అయ్యి ఉన్నాయండి. అండమాన్ ఐలాండ్స్ని నికోబార్ ఐలాండ్స్ని మనకి సెపరేట్ చేసేటువంటిది 10 డిగ్రీ ఛానల్ అనమాట. అండ్ ఇక్కడ మనకి నేషనల్ పార్క్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్ రిజర్వ్ కూడా మనకైతే కనుక ఉంది మనకి. ఎస్. సో పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ కెన్ బి discuss the strategic and economic significance of Great Nicobar Island project. What are the key environmental and social concerns associated with it? సో మొత్తం రెండు రాయాలండి. వీ షుడ్ లుక్ అట్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్, అంతే తప్ప ఒకవైపునే మనం చూడకూడదనమాట. బోత్ అంటే స్ట్రాటజిక్ బెనిఫిట్స్ ఏముంటాయి, ఎకనామిక్ బెనిఫిట్స్ ఏముంటాయి, అండ్ అలాగే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అండ్ ఇష్యూస్ ఏంటి. సో వాట్ విల్ బి ద వే ఫార్వర్డ్. అదిగో వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని ప్రాపర్గా కన్సల్ట్ చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. దేర్ షుడ్ బి ఎ ప్రాపర్ కన్సల్టేషన్ అనేది ఉండాలి. అండ్ అడిక్వేట్ స్టెప్స్ నీడ్ టు బి టేకెన్ బికాజ్ ఆల్వేస్ development will comes in conflict with that of environmental compromise, environmental pollution కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ అనేది ఇంపాక్ట్ అవుతూనే ఉంటుంది ఖచ్చితంగాను. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్ ఇంపాక్ట్ అనేది ఉండే విధంగా మనం డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయాలి. అంటే దే నీడ్ టు బి సస్టైనబుల్ ఇన్ నేచర్. సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ని మనం తీసుకుని రావాలి. This is what is another important thing అండి. సో దట్ ఈస్ దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి మనకు తెలియాలి. అండ్ మస్ట్ రీడ్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కదా, మన కంట్రీలో సంథింగ్ కాల్డ్ యాజ్ ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని చెప్పేసి ఉందండి. ఐలాండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో ప్లీజ్ ట్రై టు రీడ్ మోర్ అబౌట్ దిస్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్, ఇందులో చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అట. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నారు, దిస్ ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై దట్ ఆఫ్ నీతి ఆయోగ్. ఓకే. The project aims to develop an international container transshipment terminal and a greenfield international airport. Which of the above statements are correct statements? మనకు ఆల్రెడీ తెలుసు, అది నీతి ఆయోగ్ ఇంప్లిమెంట్ చేస్తుందా అంటే రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్ అది రాంగ్. రెండవది కరెక్టే కదా, ఒక ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేద్దాం, డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. దట్ ఈస్ 2 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్ మనకి.
The project is implemented by, so that is ANIIDCO, నాట్ నీతి ఆయోగ్ అండి. ఇది ప్రాజెక్ట్లో మనకి ఏంటంటే కనుక ఒక ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ని, ఒక గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనం అయితే కనుక డెవలప్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ద డేంజరస్ ఇల్యూజన్ క్యాస్ట్ బై ద డెవలప్మెంట్ ర్యాంకింగ్స్ అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. ఏంటట వీళ్ళ బాధ ఏంటి, ఏమంటున్నారంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక రీసెంట్గా కాలిఫోర్నియాలో మనకి వైల్డ్ ఫైర్స్ అనేటువంటివి మనకైతే కనుక వచ్చాయి. మీరు సోషల్ మీడియాలోనే ఇక్కడ చూసి ఉంటుంటారు ఖచ్చితంగాను. సో మీరు చూస్తుంటే దానివల్ల ఎకనామిక్ కాస్ట్ అంటే ఎంత లాస్ డ్యామేజ్ జరిగిందంటే కనుక అరౌండ్ $250 బిలియన్ అండి. $250 బిలియన్ లాస్ అయితే మనకి జరిగింది, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఎలాగో గ్రీస్ యొక్క జీడిపితో సరిసమానం అని చెప్పేసి మనకు ఆథర్స్ మాట్లాడుతున్నారు. ఇది గ్రీస్ యొక్క జీడిపి తోటి సరిసమానం, అంటే అంత ఎకనామిక్ లాస్ అయితే కనుక మనకి జరిగింది అని చెప్పేసి మనకి చెప్తూ ఏమంటున్నారంటే, మరి వాట్ అమౌంట్స్ టు డెవలప్మెంట్. ఇప్పుడు డెవలప్మెంట్కి సంబంధించి వీ హ్యావ్ సమ్ ఇండెక్స్ కాల్డ్ యాజ్ HDI అని చెప్పేసి ఉంది. HDI అనే ఇండెక్స్ మనకి ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది కదా. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనకి ఏంటంటే ఏం డైమెన్షన్స్ ఉన్నాయండి, దీంట్లో 3 డైమెన్షన్స్ ఉన్నాయి మనకి. ఏ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక డైమెన్షను, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ డైమెన్షన్, మూడోది వచ్చేసి ఇన్కమ్ అదర్ డైమెన్షన్. మళ్ళీ దీంట్లో రకరకాల ఇండికేటర్స్ కూడా మనకైతే కనుక ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నో వీ విల్ రిస్ట్రిక్ట్ అవర్ సెల్స్ టు హియర్. ఎస్, బట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇండికేటర్స్ కూడా తెలియాలి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే అండర్లో మనం ఈ 3 డైమెన్షన్స్లో దేశాలని మెజర్ చేసి మనం ర్యాంకింగ్ అనేది ఇస్తున్నాం. అంటే హౌ డెవలప్డ్ ఏ పర్టికులర్ కంట్రీ ఈజ్ అని చెప్పేసి. బట్ కానీ మనం ఏ విధంగా ఎన్విరాన్మెంట్ని ఇంపాక్ట్ చేస్తున్నాము, బికాజ్ ఇప్పుడు మనకి ఏంటంటే కనుక జస్ట్ మినిట్. సో ఇప్పుడు ఆథర్ మనకి ఎలా క్రిటిసైజ్ చేస్తున్నారంటే ఇక్కడ ఇదిగో ఇప్పుడు మీరు ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తీసుకుని ఈ డైమెన్షన్స్లో దేశాలను మీరు మెజర్ చేసి హౌ డెవలప్డ్ దట్ పర్టికులర్ కంట్రీ ఈజ్ దాని ర్యాంకింగ్ అదే ఇస్తున్నారు. అండ్ ఆ రకంగా చూసుకుంటే మనకి ఎవరెవరు ఉన్నారు అంటే కనుక ఐర్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ వీళ్ళందరూ కూడా చాలా టాప్ పొజిషన్లో వచ్చారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆథర్ చెప్తూ మనకి ఏమంటున్నారంటే వీళ్ళు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ రిసోర్స్ కన్జ్యూమర్స్ అన్నమాట. రిసోర్స్ కన్జ్యూమర్స్. అండ్ అలాగే కార్బన్ ఎమిషన్స్ తీసుకుంటే కూడా పర్ పర్సన్ కార్బన్ ఎమిషన్స్ అనేటువంటివి కూడా మనకి దే ఆర్ ద బిగ్గెస్ట్ పొల్యూటర్స్ అని కూడా మనకి చెప్తున్నారు. సో దే ఆర్ ద కార్బన్ పొల్యూటర్స్ పర్ పర్సన్. మరి ఇవేవి కన్సిడర్ చేయట్లేదే. ఇవేవి కన్సిడర్ చేయకుండా వీళ్ళు టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండేటువంటి కంట్రీస్ అని చెప్పేసి మనం ర్యాంకింగ్ అనేది ఇస్తున్నాం. మరి అది ఎంత మాత్రం కరెక్ట్. సో దే ఆర్ ద యాక్చువల్ పొల్యూటర్స్, సో దే ఆర్ ద యాక్చువల్ రిసోర్స్ కన్స్యూమర్స్. అంటే ఇప్పుడు మనకి ఏంటి HDI ఇండెక్స్ మనం ఇచ్చి మనం ప్రపంచ దేశాలకి ఏం చెప్తున్నాం, వీళ్ళని రోల్ మోడల్స్గా చూడమని చెప్తున్నాము. ఇదే వీళ్ళు అడాప్ట్ చేస్తున్న మోడల్సే మిగతా దేశాలన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటే మన యొక్క ప్లానెట్ కొలాప్స్ అయిపోతుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఆథర్ ఈస్ క్రిటిసైజింగ్ దిస్ HDI ఇండెక్స్ బేస్డ్ మోడల్ అనమాట. వీళ్ళు అడాప్ట్ చేసేటువంటి మోడల్ కంప్లీట్లీ ఫ్లాడ్. మనకి ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ డజంట్ లీడ్ టు సస్టైనబిలిటీ, ఇట్ డజంట్ లీడ్ టు ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్. సో అనేది ఈ డెవలప్మెంటల్ మోడల్ అనేది మిగతా దేశాలు అడాప్ట్ చేసుకోకూడదు అంటూ మనకి చెప్తూ మరి ఏం చేయాలంటే వీ హ్యావ్ ద మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటూ 2 ఎగ్జాంపుల్స్ని చెప్పారండి. కోస్టారీకా ఒకటి, రెండవది వచ్చేసి శ్రీలంక. ఈ దేశాలను మనం చూస్తే కనుక వీళ్ళు చాలా సిగ్నిఫికెంట్గా రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ కన్సిస్టెంట్గా చాలా బెటర్గా మనకైతే పెర్ఫామ్ చేస్తున్నారు. ఈ మోడల్ని అడాప్ట్ చేసుకోవాలి మిగతా దేశాలు అందరూ కూడా అంటూ చెప్పడం జరుగుతుంది. అంటే శ్రీలంక ఎలాగో 2022లో మన సివియర్ ఎకనామిక్ క్రైసిస్ అది రావడము ఇవన్నీ కూడా జరిగాయి. ఇది విషయాన్ని పక్కన పెడితే శ్రీలంక స్టార్టింగ్ నుంచి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ వీటిల్లోనూ కూడా చాలా ఇదిగా
మనకి డెవలప్ అయితే కనుక చేశారు అని చెప్పేసి మనకి చెప్తూ, మిగతా దేశాలన్నీ కూడా వీళ్ళ మోడల్ని కాకుండా ఈ యొక్క వీళ్ళ మోడల్ని, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ యొక్క మోడల్ని మనం అయితే కనుక అడాప్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. క్లియర్? సో లెట్ us discuss some of the important points here. So the article critiques the international developmental indices, particularly HDI, Human Development Index, for ignoring the environmental sustainability while projecting high income nations as ideal models of progress. ఈ ఏ దేశాలు అయితే మనకి నార్వే, స్విట్జర్లాండ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని చాలా హై ఇన్కమ్ నేషన్స్గా చూపిస్తూ వాళ్ళని అందరూ రోల్ మోడల్గా మనం తీసుకొని అవి మనం ఫాలో అవ్వాలి అంటూ ఈ ఇండిసెస్ చూపిస్తున్నాయి. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీని, ఎన్విరాన్మెంటల్ కాస్ట్స్ని వాళ్ళు యాడ్ చేయట్లేదు. The author argues that these rankings are creating a misleading perception of development by disregarding the ecological consequences of overconsumption and resource exploitation. అంటే రీసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ అయిపోతున్నాయి విపరీతంగాను, అండ్ ఎకలాజికల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఓవర్ కన్జంప్షన్ అనేది జరుగుతుంది. వేటిని కన్సిడర్ చేయకుండా ఈ ఇండిసెస్ ఎక్స్క్లూజివ్గా ఈ దేశాలు చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పేసి మనకి ప్రపంచానికి చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎస్, HDI measures progress on 3 dimensions. What are they? Life expectancy, education and income. కానీ ఇవి మనకి ఎన్విరాన్మెంటల్ ప్రెషర్స్ విచ్ ఆర్ కాజ్డ్ బై డెవలప్మెంట్ అనేది మనకి ఫ్యాక్టర్ ఇన్ చేయట్లేదు అనేది చెప్పడం జరుగుతుంది. హై ర్యాంకింగ్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐర్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్స్ అండి, అండ్ దే ఆర్ ద కార్బన్ ఎమిటర్స్, మేకింగ్ దేర్ డెవలప్మెంటల్ మోడల్స్ అన్సస్టైనబుల్ ఇఫ్ అడాప్టెడ్ గ్లోబల్లీ. అంటే వీళ్ళు అడాప్ట్ చేసిన మోడల్స్ని ప్రపంచం మొత్తం కూడా అడాప్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మన యొక్క ప్లానెట్ అయితే కొలాప్స్ అయిపోతుంది. సో ద ఫెయిల్యూర్ ఆఫ్ HDI టు అకౌంట్ ఫర్ ఎకలాజికల్ డిగ్రేడేషన్ ప్రమోట్స్ ఏ మిస్గైడెడ్ డెవలప్మెంటల్ మోడల్ ఎంకరేజింగ్ ద నేషన్స్ టు పర్స్యూ ద ఎఫ్లుయెన్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హార్మ్. సో వీళ్ళు చెప్పేది ఏంటి, ఈ రిచ్ నేషన్స్ని వీళ్ళని ఫాలో అవ్వాలి, ఇవి ఐడియల్ మోడల్స్, ఐడియల్ కంట్రీస్ని వేటిని మనం మోడల్గా తీసుకోవాలి అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మనకి మిస్గైడ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటూ మనకి ఆథర్ చెప్పడం జరుగుతుంది. ఎస్, అయితే ఈ HDI ఎన్విరాన్మెంటల్ ఇదిని మనకి కన్సిడర్ చేయలేదని చెప్పేసి చాలా క్రిటిసిజమ్స్ దాని మీద వచ్చాయండి. అప్పుడు వాళ్ళు కొత్త ఇండెక్స్ని తీసుకొచ్చారనమాట. దాని పేరే ప్లానిటరీ ప్రెషర్స్ అడ్జస్టెడ్ HDI. అంటే ఈ యొక్క HDI బట్ విచ్ ఇస్ అడ్జస్టెడ్ బై ద ప్లానిటరీ ప్రెషర్స్ని అడ్జస్ట్ చేస్తూ ర్యాంకింగ్ అనేటువంటిది ఇవ్వబడడం జరిగింది. టు అడ్రస్ దిస్ క్రిటిసిజం ద యునైటెడ్ నేషన్స్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ that is planetary pressures adjusted HDI which downgraded the HDI scores for countries with high environmental impacts. అంటే ఏ దేశాలు అయితే కనుక ఎక్కువ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్లు చేస్తున్నాయో అలాంటి దేశాల యొక్క HDI స్కోర్ని కొంత డౌన్గ్రేడ్ అయితే చేయబడడం జరిగిందనమాట. కానీ ఆథర్ ఏమంటున్నారంటే అది కూడా కరెక్ట్ కాదు, ఇంకా పర్ఫెక్ట్గా కాదు ఇంకాను. ఎందుకని? PHDI still ranks nations relative to others rather than setting the absolute ecological limits. For example, Nordic countries మనం తీసుకుంటే కనుక they continue to score high not because their lifestyles are sustainable but because others, like for example Qatar, fare worse. అంటే అర్థం ఏంటి? ఈ డౌన్గ్రేడ్ చేసిన తర్వాత కూడా మనకేంటంటే నార్డిక్ కంట్రీస్ మనకి ఏవైతే ఉన్నాయో ఇందాక మనం మాట్లాడుకున్న ఫిన్లాండ్, నార్వే, ఐర్లాండ్, స్టిల్ దోస్ కంట్రీస్ ఆర్ ఆన్ ద టాప్ పొజిషన్ అండి. అంటే దట్ డజంట్ మీన్ దట్ ఆ దేశాలు చాలా సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ని మెయింటైన్ చేస్తున్నాయి అని కాదు అర్థం. ఎందుకంటే మిగతా దేశాలు అంటే ఖటార్ లాంటి దేశాలు తీసుకుంటే అవి ఇంకా వర్స్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి వాటివి. ఇంకా రిలేటివ్ పెర్ఫార్మెన్స్ని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం కదా, అందుమూలన ఇవి టాప్ పొజిషన్లో మనకైతే కనుక వచ్చాయి. అంతే తప్ప ఇవి చాలా బెస్ట్ వీళ్ళనే ఫాలో అవ్వాలి అనేది కాదు. దిస్ రిలేటివిస్ట్ అప్రోచ్ విల్ హైడ్ ద ఫ్యాక్ట్ దట్ గ్లోబల్ అడాప్షన్ ఆఫ్ హై ఇన్కమ్ కంట్రీస్ లైఫ్ స్టైల్స్ వుడ్ ఎక్సీడ్ ద ప్లానెట్స్ లిమిట్స్. మరి ఏంటి సొల్యూషను? మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అయితే సొల్యూషన్ మనకి. ద ఆథర్ ఆర్గ్యూడ్ దట్ instead of imitating the high income nations, we should look at middle income countries which balance decent living standards with environmental sustainability. వీళ్ళేమి హై లివింగ్ స్టాండర్డ్స్ ఉండవు, వీళ్ళకి ఇక్కడ డీసెంట్ లివింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, కానీ వాటితో పాటు దే బ్యాలెన్స్ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ యాజ్ వెల్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. చెప్తూ ఎగ్జాంపుల్స్ వచ్చేసి కోస్టారీకా అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీలంక, 2 ఎగ్జాంపుల్స్ మనకి చూపించడం జరిగిందండి. కోస్టారీకాలో హై లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, యూనివర్సల్ హెల్త్ కేర్, నియర్ యూనివర్సల్ లిటరసీ ఉంది మనకి. అండ్ అలాగే వీళ్ళు
చాలా తక్కువ రిసోర్స్ ఫుట్ ప్రింట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు వెన్ కంపేర్డ్ విత్ రిచ్ నేషన్స్. అండ్ సక్సెస్ డ్యూ టు ద స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్. చాలా స్ట్రాటజిక్గా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక రెన్యూవబుల్ ఎనర్జీలోను, నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ కన్జర్వేషన్లోను వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. బట్ ఆన్ ద అదర్ సైడ్ సిమిలర్లీ శ్రీలంక కూడా డ్యూ టు వీళ్ళకైతే సివియర్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఎకనామిక్ క్రైసిస్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఎథనిక్ టెన్షన్స్ ఉన్నాయి. కానీ దే షోస్ దట్ సస్టైనబిలిటీ రిక్వైర్స్ నాట్ జస్ట్ బ్యాలెన్సింగ్ ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ విత్ ఇన్ అండ్ బిట్వీన్ ద నేషన్స్. సో ఇవి రెండింటిని ఎగ్జాంపుల్స్గా చెప్పారు. ఫైనల్ సజెషన్స్ ఏంటి? India must avoid copying high-income nations like those in the West and Nordic countries, as their consumption patterns are unsustainable for a country of 1.4 billion people. Finally, మనకి లెసన్స్ ఏంటంటే మనము ఈ వెస్ట్రన్ కంట్రీస్, సో కాల్డ్ నార్డిక్ కంట్రీస్ ఏవైతే మనం ఇప్పుడు ఈ ఇండెక్సెస్లో హై ర్యాంకింగ్స్ వస్తున్నాయో వాళ్ళ మోడల్స్ని మనం ఫాలో అవ్వకూడదు. మనం ఎవరిని ఫాలో అవ్వాలి? ఇన్స్టెడ్ ఈ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లైక్ కోస్టారికా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మోడల్స్ని మనం అయితే కనుక ఫాలో అవ్వాలని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. రీడిఫైన్ ద ప్రోగ్రెస్ బియాండ్ జీడిపి గ్రోత్ అండ్ హెచ్డిఏ ర్యాంకింగ్స్, ఫోకసింగ్ ఆన్ సోషల్ అండ్ ఎకలాజికల్ జస్టిస్. జస్ట్ మీ కంట్రీ యొక్క జీడిపి గ్రోత్ ఎంత, లేకపోతే హెచ్డిఏ ర్యాంకింగ్స్ ఎంత, అక్కడతో ఆగిపోకుండా సోషల్ అండ్ ఎకలాజికల్ జస్టిస్ మీద మనం ఫోకస్ అయితే చేయాలి. వీ హ్యావ్ టు రీడిఫైన్ అవర్ ప్రోగ్రెస్ అని చెప్తున్నారు. అండ్ డెవలప్మెంటల్ పాలసీస్ దట్ రెస్పెక్ట్ ప్లానెటరీ లిమిట్స్ వైల్ ఎన్ష్యూరింగ్ దట్ ఎవ్రీ సిటిజన్ లివ్స్ విత్ డిగ్నిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ. సో మనం ఏ విధమైనటువంటి పాలసీస్ డెవలప్ చేయాలి అని అంటే కనుక వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద గౌరవం ఇవ్వాలన్నమాట ఈ ప్లానెటరీ లిమిట్స్కి, వైల్ ఎన్ష్యూరింగ్ దట్ ఎవ్రీ సిటిజన్ లివ్స్ విత్ డిగ్నిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ. ఇన్ఫ్యాక్ట్ దట్ షుడ్ నాట్ బి కాంప్రమైజ్డ్ అట్ ఆల్. ఎస్ అండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. యూరోపియన్ యూనియన్ స్ట్రైక్స్ బ్యాక్ విత్ టారిఫ్స్ ఆన్ యూఎస్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఇది ఈరోజు కొత్తగా వచ్చేసిన స్టోరీ ఏం కాదు కదా. సో మన ట్రంప్ గారు వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నటువంటిదే. ఏం చేస్తున్నారు? స్టీల్ మీదన, అల్యూమినియం మీదన అండ్ ప్రపంచ దేశాల నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అన్నిటి మీదన 25% టారిఫ్స్ వేసేస్తున్నాను అని చెప్పేసి సో మనకి టారిఫ్స్ అనేటువంటివి విధించడం జరుగుతుంది. అంటే వాళ్ళ దేశంలోకి ఎవరైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటారో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు అక్కడి నుంచి వాటి మీద ట్యాక్స్ అనేది వేసేస్తారు. దాని వలన ఏమవుతుంది? వాటి ప్రైజెస్ అనేటువంటివి యుఎస్ మార్కెట్లో అన్కాంపిటేటివ్ అయిపోతాయి, అంటే ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. సో దాని వలన ఏంటి? మార్కెట్స్ అనేటువంటిది ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి ఇప్పుడు మనకి ఏంటంటే యుఎస్ఏ వాళ్ళు ఏం చేస్తున్నారు, ట్రంప్ ఏం చేస్తున్నాడంటే చైనా మీదన, నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ యూనియన్, దెన్ నెక్స్ట్ చైనా, యూరోపియన్ యూనియన్, దెన్ వీ హ్యావ్ ద ఇండియా, ఈ దేశాలన్నిటి మీద, మెక్సికో, కెనడా, ఈ దేశాలన్నిటి మీద కూడా చాలా ఎక్స్టెన్సివ్గా మనకి టారిఫ్స్ వేసేస్తున్నారు. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళు దానికి కౌంటర్ టారిఫ్స్ వేస్తున్నారు. అంటే వాళ్ళ దేశాల్లోకి మరి అమెరికన్ ప్రొడక్ట్స్ వస్తాయి కదా, వాటన్నిటి మీద కూడా మళ్ళీ టారిఫ్స్ అనేటువంటివి విధించడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఒక టారిఫ్ వార్ అనేటువంటిది మనకైతే కనుక నడుస్తుందండి ఇక్కడ. సో దీనికి సంబంధించి లెట్ us see the important points. The European Union has recently announced the counter tariffs on US imports in retaliation to US President Trump's tariffs on steel and aluminum which recently came into effect. అంటే మన యొక్క అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వేసినటువంటి ట్యాక్స్లకి కౌంటర్గా మనకి ఏం చేస్తున్నారు యూరోపియన్ యూనియన్ వాళ్ళు? అమెరికన్ గూడ్స్ మీద మనకి ట్యాక్స్లు అయితే కనుక విధించడం జరుగుతుంది. సో ద యూరోపియన్ యూనియన్ విల్ ఇంపోజ్ టారిఫ్స్ వర్త్ 26 billion euros on US goods entering into the market. This move mirrors the US tariffs which targets 28 billion worth of European Union exports. The counter tariffs are a direct response to US administration's tariffs on steel and aluminum from that of the European Union. యూరోపియన్ యూనియన్ నుంచి ఎక్స్పోర్ట్ చేసినటువంటి స్టీల్ అండ్ అల్యూమినియం మీదన యుఎస్ఏ వాడు ట్యాక్సులు విధిస్తున్నాడని చెప్పేసి దానికి కౌంటర్గా వీళ్ళు విధిస్తున్నారనమాట వాళ్ళ మీద ట్యాక్సెస్ అనేటువంటివి. సో దీని మీద ఇంపాక్ట్ ఏమవుతుందండి? ఇంపాక్ట్ వచ్చేసి మనకి ఏమవుతుంది మనకి అంటే కనుక సో ద సివియర్లీ మనకి ప్రొడక్షన్ కాస్ట్ అనేటువంటివి పెరిగిపోతాయి. దాని వలన ఎండ్ కన్జ్యూమర్స్ కూడా మనకైతే ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. The USA imposed around 25% tariffs on steel and aluminum products from the European Union.
దీస్ టారిఫ్స్ ఎఫెక్ట్ 5% ఆఫ్ ఆల్ ద యూఎస్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఇవి టారిఫ్స్ అనేటువంటివి ఇప్పుడు కాదు, వే బ్యాక్ 2018 అంటే ఫస్ట్ టర్మ్ ఆఫ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోనే మనకైతే కనుక విధించడం జరిగాయి. వీటిని మనకి ఏమంటారంటే సెక్షన్ 232 టారిఫ్స్ అని చెప్పేసి అంటారనమాట. విచ్ జస్టిఫై ద ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్. అంటే నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఈ రీజన్ గురించి మనకి టారిఫ్స్ అనేటువంటివి విధించవచ్చు, జస్టిఫై దిస్ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయొచ్చు అని చెప్తుంది మనకి. అందుకని వీటిని మనకి ఏంటంటే ఆ సెక్షన్ యూస్ చేసి ఇంపోజ్ చేస్తారు కాబట్టి సెక్షన్ 232 టారిఫ్స్ అని చెప్పేసి మనకి పిలుస్తారు. యూరోపియన్ యూనియన్ కమిషన్ యొక్క ప్రెసిడెంట్ మనకి ఏంటంటే ది ఎక్స్ప్రెస్డ్ రిగ్రెట్ ఓవర్ ద మెజర్ బట్ ఎంఫసైజ్డ్ దట్ యూరోపియన్ యూనియన్ వుడ్ రెస్పాండ్ ఈక్వల్లీ. సో క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ సెక్షన్ 232 టారిఫ్స్ and how do they impact international trade relations? Discuss in the context of recent European Union counter tariffs on US imports can be a potential question. So tariffs which are imposed by USA and counter tariffs imposed by the other countries like European Union and as well as China, మెక్సికో, కెనడా వీళ్ళందరూ కూడా మనకైతే కనుక కౌంటర్గా మనకి ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. ఈవెన్ ఇండియా అయితే మనం ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకుంటున్నామండి. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సైన్ చేస్తున్నాం అనమాట. ఈ టారిఫ్లు పెంచుకుంటూ వెళ్ళిపోవడం కాదు అని చెప్పేసి ఇండియా అండ్ యూఎస్ఏ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే సైన్ చేస్తున్నారు. ఈ సైన్ చేయడం వల్ల ఏంటంటే ఇట్స్ ఏ మ్యూచువల్లీ బెనిఫిషియల్ మల్టీ సెక్టార్ ప్యాక్ట్. ఇది మనకి అంటే మల్టిపుల్ సెక్టార్స్కి స్ప్రెడ్ అయ్యి మ్యూచువల్లీ బెనిఫిషియల్ అంటే ఇద్దరికి, అంటే మనం ఏ ప్రొడక్ట్స్ అయితే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం వాటి మీద టారిఫ్లు వాళ్ళు తగ్గించాలి, వాళ్ళు మనకి ఏ ప్రొడక్ట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారో వాటి మీద టారిఫ్స్ మనం తగ్గిస్తాం. ఆ విధంగా ఇద్దరికి బెనిఫిషియల్ అయ్యే విధంగా ఒక బైలాటరల్ ట్రేడ్ ప్యాక్ట్ అనేటువంటిది నెగోషియేట్ అయితే మనం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకని? బికాజ్ వీ ఆల్సో హ్యావ్ ఏ టార్గెట్. రీసెంట్గా $500 బిలియన్ మనకి ఏంటంటే టార్గెట్ అయితే పెట్టుకున్నాము, ట్రేడ్ అనేది జరగాలి బై ద ఇయర్ 2030 నాటికి అని చెప్పేసి. క్లియర్? లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. మూవింగ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ఇన్ మారిషియస్ మోదీ కాల్స్ ఫర్ ఫ్రీ, సెక్యూర్ అండ్ ఇండియన్ ఓషన్ అండి. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మనకి మారిషియస్ అయితే కనుక వెళ్ళారని చెప్పేసి మనం ఆల్రెడీ ఎస్టర్డేస్ క్లాస్లో మనం చూసాం. ఒకవేళ చూడకపోయినా మీరు సోషల్ మీడియాలోనే ఇక్కడ మీరు చూసుంటుంటారు. సో ఎనీవే వెళ్ళడం అయితే కనుక జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ టు అటెండ్ దేర్ నేషనల్ డే సెలబ్రేషన్స్. సో మనం చీఫ్ గెస్ట్గా మనం అయితే కనుక వెళ్ళడం అయితే జరిగిందండి. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ మనం చెప్తున్నది ఏంటంటే, సో వాట్ ఇండియా అండ్ మారిషియస్ యొక్క ప్రయారిటీ ఏంటి అని అంటే కనుక టు హ్యావ్ ఏ ఫ్రీ, సెక్యూర్డ్ ఇండియన్ ఓషన్ అయి ఉండాలి. మనం ఏంటి అని అంటే కనుక ఇది మనం ఎన్ష్యూర్ చేసే విధంగా మనం అయితే కనుక ఉండాలి అని చెప్పేసి మనకి సో చెప్పడం జరుగుతుంది. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ డ్యూరింగ్ హిజ్ 2-day visit to Mauritius emphasized the importance of a free, open, secure and safe Indian Ocean. He also affirmed the India's support for Mauritius sovereignty over the Chagos archipelago. Very very important అండి. సో చాగోస్ ఆర్కిపిలాగో అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ యొక్క మారిషియస్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే మధ్యన మనకి జరిగినటువంటి ఇది గొడవ మనకి అది. ఎస్, అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ అండ్ సిమిలర్లీ మనకి ఏంటంటే ట్రైనింగ్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్. ఇండియా విల్ ట్రైన్ అరౌండ్ 500 సివిల్ సర్వెంట్స్ ఆఫ్ మారిషియస్ ఇన్ ద నెక్స్ట్ 5 years. మనం రీసెంట్గా ఈ యొక్క కోఆపరేషన్ అగ్రిమెంట్ అయితే చేయడం జరిగింది. ఏంటంటే రాబోయేటువంటి నెక్స్ట్ 5 సంవత్సరాల లోపల మనము అరౌండ్ 500 మారిషియస్ సివిల్ సర్వెంట్స్ని మనము ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ అలాగనే బోత్ కంట్రీస్ అగ్రీడ్ టు సెటిల్ దేర్ ట్రేడ్ మ్యాటర్స్ త్రూ లోకల్ కరెన్సీస్ ద్వారా మనం ఏంటి అని అంటే కనుక ట్రేడ్ మ్యాటర్స్ని సెటిల్ చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ అరౌండ్ 8 MOUsని మనకైతే కనుక సైన్ చేయబడడం అయితే కనుక జరిగిందండి. ఎస్, ఇండియా అండ్ మారిషియస్ అగ్రీడ్ టు స్ట్రెంగ్థెన్ దేర్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇన్ దీస్ ఏరియాస్. అండ్ మారిషియస్ వాళ్ళ యొక్క హైయెస్ట్ సివిలియన్ హానర్ని రీసెంట్గా మన యొక్క ప్రైమ్ మినిస్టర్ కూడా కన్ఫర్ చేయబడడం జరిగింది. విత్ దట్ ఇట్ బికేమ్ ద 21st హానర్ అండి. సో మారిషియస్ తోటి మనకి గుడ్ రిలేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ మారిషియస్, చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఈ రీజియన్లో మనకి పెరిగిపోతూ ఉంది. సో దాన్ని కౌంటర్ చేయడం గురించి మారిషియస్ తోటి
మనం గుడ్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాట్ ఓన్లీ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ బీట్ విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్కి సంబంధించి కానీ, దీని యొక్క లొకేషన్ పర్స్పెక్టివ్లో కానీ, సో చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇండియా ఆల్వేస్ సో వీ రిమైండ్ ఏ డెవలప్మెంటల్ పార్ట్నర్ అనమాట. మనం మన నైబరింగ్ కంట్రీస్కి సో చాలా సపోర్ట్ అయితే మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది శ్రీలంక అయినా, మాల్దీవ్స్ అయినా, మారిషియస్ అయినా, ఎవరైనా కూడా సో వీ వర్ ద ఫస్ట్ రెస్పాండర్ అనమాట. ఏదైనా డిజాస్టర్ అది కూడా వచ్చినప్పుడు కూడా వీ వర్ ద ఫస్ట్ రెస్పాండర్స్. ఎస్. హౌ డస్ India's strategic partnership with Mauritius contribute to security and economic development in the Indian Ocean region? Can be a potential mains question. Moving to the next one. Moving to the next article. APAR ID system is voluntary, but activists and parents raise the concern over గ్రోయింగ్ మ్యాండేట్స్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఏంటంటే అపార్ ఐడి అనేది ఏంటి మనకి? సో ఇట్స్ లైక్ మనం ఏంటంటే చాలా చూసాం కదండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ వన్ నేషన్ వన్ ట్యాక్స్, సో జిఎస్టీ గురించి, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఇప్పుడు సైమిల్టేనియస్ పోల్స్ గురించి, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్. సో రీసెంట్గా దీనికి సంబంధించి కూడా మనకి ఒక స్కీమ్ని అయితే తీసుకుని వచ్చారు, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అని. ఇప్పుడు ఇదేంటంటే వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి, వన్ స్టూడెంట్ ఐడి. సో మొత్తం మన కంట్రీలో ఉండేటువంటి ఎవ్రీ స్టూడెంట్కి, సో ప్రైమరీ దగ్గర నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ప్రతి స్టూడెంట్కి కూడా ఒక యూనిక్ ఐడి ఇద్దాం. ఒక 12 డిజిట్ ఐడి అనమాట ఇది. ఈ యొక్క ఐడి ద్వారా మనం ఏంటంటే కనుక సో దట్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబీసీ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో తన యొక్క సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ కూడా మనకైతే కనుక స్టోర్ అయ్యి ఉంటాయి. అండ్ అలాగే తనకు ఏమైనా అకాడమిక్ అచీవ్మెంట్స్ అవి ఏమైనా కూడా వచ్చున్నా కూడా ఇవన్నీ కూడా తనకైతే కనుక స్టోర్ అయ్యి ఉంటాయి. అంటే తన యొక్క అకాడమిక్ ప్రోగ్రెస్ని ఈ యొక్క దీని ద్వారా మనం అయితే కనుక ట్రాక్ చేయొచ్చు. దీని వలన ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ప్రమోట్ అవుతుంది. ఎవరు కూడా ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ అవి కూడా తీసుకొచ్చేటువంటి ఇది మనకైతే కనుక ఉండదు, అలాంటి అవకాశం అనేటువంటి ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కో లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంకొక ఇన్స్టిట్యూషన్కో మారేటప్పుడు జస్ట్ ఆ అపార్ ఐడి మనకి చెప్తే సరిపోతుంది. దాని వలన ఏమవుతుందంటే ఈ ఏబీసీ రిలేటెడ్ డేటా అంతా కూడా ఆ స్కూల్కి మనకైతే కనుక ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో చాలా ట్రాన్స్పరెన్సీగా మనకైతే కనుక ఇది ఒక స్టాండర్డైజ్ చేస్తుంది కంప్లీట్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అని చెప్పేసి ఈ అపార్ ఐడి అనేది ప్రపోజ్ చేశారు. కానీ ఈ అపార్ ఐడి గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ వాలంటరీ. అంటే ఒకవేళ మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే లేదు. ఈ అపార్ ఐడిని మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక ఆధార్కి లింక్ చేయడం అయితే కనుక జరుగుతుంది. అండ్ అలాగనే ప్రభుత్వం వాలంటరీ అని చెప్తున్నా కూడా స్కూల్స్ అన్నీ కూడా సో స్టేట్స్ కూడా మనకి ఏంటంటే దీన్ని కంపల్సరీ చేసేసి పేరెంట్ యొక్క మనకి ఇది కన్సెంట్ ఫామ్స్ని అయితే కనుక పంపించి చేసుకుంటున్నారు అని చెప్పేసి మనకి ఈ యాక్టివిస్ట్ వీళ్ళు గొడవ పెడుతున్నారండి ఈ విధంగా. అంటే ఈజ్ ఇట్ వాలంటరీ ఆర్ ఈజ్ ఇట్ కంపల్సరీ అని చెప్పేసి మనకి సో దీని గురించి మనకి డిస్కషన్ జరుగుతుంది. అదే చెప్తున్నారు చూడండి, అపార్ ఐడి సిస్టమ్ ఈజ్ వాలంటరీ అని గవర్నమెంట్ అంటుంది కదా, కానీ యాక్టివిస్ట్ అండ్ పేరెంట్స్ ఆర్ రైజింగ్ ద కన్సర్న్ ఓవర్ గ్రోయింగ్ మ్యాండేట్స్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో లెట్ us రీడ్ ఇంపార్టెంట్ పాయింట్స్. అపార్ ఐడి అంటే అర్థం ఏంటంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని అర్థం ఐడి. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎయిమ్ ఏంటి? టు క్రియేట్ ఏ యూనిక్ స్టూడెంట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఒక 12 డిజిట్ యూనిక్ ఐడి ఉంటుంది. సో దాని ద్వారా తన యొక్క ఏబీసీ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అండర్లో మనం తన యొక్క సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కో లేకపోతే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కో ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు ఈజీగా అని చెప్పి మనకి తీసుకుని వచ్చారు. దో ఇట్ ఈస్ వాలంటరీ, concerns have been arisen regarding data privacy, Aadhaar linkage issues, and coercive mandate by the schools and state authorities. So what is APAR? APAR అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనేది 12 డిజిట్ యూనిక్ ఐడి విచ్ ఈస్ అసైన్డ్ టు స్టూడెంట్స్ ఇన్ ఇండియా. మనం అసైన్ చేస్తాం. ఇట్ అలైన్డ్ విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అండ్ నేషనల్ క్రెడిట్ అండ్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్వర్క్. ఎన్రోల్మెంట్ ఈజ్ వాలంటరీ యాజ్ పర్ ద గవర్నమెంట్ యొక్క స్టేట్మెంట్స్ ప్రకారం. ఆబ్జెక్టివ్ ఏంటంటే
కంప్లీట్లీ ఒక స్టాండర్డైజ్ చేయాలి, యూనిఫామ్ చేసేయాలి మొత్తం దేశం మొత్తం మీద కూడా. సో దట్ స్టూడెంట్ రికార్డ్స్ అన్నీ కూడా ఇన్ ఏ సింగిల్ డిజిటల్ డేటాబేస్. ఇది మనకి ఏంటంటే డిజిలాకర్కి, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్కి మనకి లింక్ అయి ఉంటుందన్నమాట. ఇది మనకి ట్రాన్స్పరెన్సీని పెంచుతుంది, అకాడమిక్ ట్రాకింగ్ ప్రాపర్గా చేయొచ్చు, ఒక స్టూడెంట్ని మనం హోలిస్టిక్గా డెవలప్మెంట్ అయితే కనుక చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగనే ఇది ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా కూడా బిట్వీన్ ద ఇన్స్టిట్యూషన్స్ ఇట్ విల్ బి వెరీ ఈజీ, స్మూత్గా మనం ఏంటంటే కనుక ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. బట్ ఇష్యూస్ ఏంటంటే ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ప్రతి ఒక్క స్టూడెంట్కి సంబంధించినటువంటి ఆధార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని ఇదంతటినీ కూడా సెంట్రలైజ్డ్ పోర్టల్లో పెట్టడం వల్ల దేర్ మే బీ ఛాన్సెస్ దట్ డేటా థెఫ్ట్ మే హ్యాపెన్, డేటా లీకేజ్ మే హ్యాపెన్. మరి ప్రైవసీ అనేది వాళ్ళకి వైలేట్ అవుతుంది కదా, అందుకని ప్రైవసీ కన్సర్న్స్ని రైజ్ చేస్తున్నారండి. సెంట్రలైజ్డ్ అకాడమిక్ రికార్డ్ స్టోరేజ్ విల్ రైజెస్ ద ప్రైవసీ అండ్ డేటా సెక్యూరిటీ రిస్క్స్. బికాజ్ ఎందుకంటే గవర్నమెంట్ ఎటువంటి డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ని మనకైతే కనుక ఇంప్లిమెంట్ చేయట్లేదన్నమాట ఫర్ హ్యాండ్లింగ్ ద స్టూడెంట్స్ పర్సనల్ అండ్ అకాడమిక్ రికార్డ్స్. రెండవది ఏంటంటే మ్యాండేటరీ ఇంప్లిమెంటేషన్ డిస్పైట్ వాలంటరీ నేచర్. అంటే గవర్నమెంట్ వాలంటరీ అని చెప్తోంది, బట్ ఇక్కడ స్కూల్స్లోనూ స్టేట్ అథారిటీస్ ఏం చేస్తున్నారంటే 100% అపార్ ఐడి ఎన్రోల్మెంట్ అనేది ఉండాలని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారు. CBSE circular urged that schools to achieve 100% APAR enrollment, making it appear mandatory. State level authorities such as UP, they warned the schools of derecognition even for non-compliance. అంటే మీ యొక్క స్కూల్ని మేము ఏంటి అంటే కనుక డీరికగ్నైజ్ చేసేస్తాము ఒకవేళ మీరు ఈ అపార్ ఐడిని ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక అని చెప్పేసి యూపీలో మనకైతే చెప్తున్నారని చెప్తున్నారు. సో దెన్ ఈవెన్ మద్రాసా స్కూల్స్ వర్ ఆల్సో రిపోర్టెడ్లీ ప్రెజర్డ్ టు అడాప్ట్ ద అపార్ ఐడి. అండ్ అనదర్ పాయింట్ ఏంటంటే అపార్ ఐడి అనేదాన్ని ఇప్పుడు ఆధార్తో కూడా మనకి లింక్ చేస్తున్నారండి. అపార్ ఈజ్ లింక్డ్ టు ఆధార్ లీడింగ్ టు స్పెల్లింగ్ మిస్ మ్యాచెస్, రికార్డ్ డిస్క్రిపెన్సీస్ ఇవన్నీ కూడా మనకైతే కనుక వస్తున్నాయి అనమాట. పేరెంట్స్ ఆర్ ఫేసింగ్ ఇష్యూస్ విత్ మస్ట్ విజిట్ కామన్ సర్వీస్ సెంటర్స్ టు కరెక్ట్ ద డీటెయిల్స్, దేర్ బై ఇంకా ప్రొసీజరల్ బర్డన్స్ అవి కూడా మనకైతే కనుక యాడ్ అవుతున్నాయి దీనివల్ల అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అంటే వాట్ ఈజ్ అపార్ ఐడి, వాట్ ఆర్ ద ఇష్యూస్ అసోసియేటెడ్ విత్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ దట్ ఆర్ దేర్ అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకు తెలియాలి. క్లియర్ అండి. ద అపార్ ఐడి సిస్టమ్ ఎయిమ్స్ టు స్ట్రీమ్లైన్ అకాడమిక్ రికార్డ్స్ బట్ రైజెస్ కన్సర్న్స్ రిగార్డింగ్ ప్రైవసీ అండ్ మ్యాండేటరీ ఇంప్లిమెంటేషన్. క్రిటికల్లీ అనలైజ్ ఇట్స్ బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. ఎస్, ప్రైవసీకి సంబంధించి 2017కి సంబంధించి మనకి ఏంటంటే కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ మనకి. క్లియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Mizoram is feeling the pressure of the refugee influx, an activist to that of the Shah. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఐజ్వాల్ బేస్డ్ యాక్టివిస్ట్ ఒకళ్ళు మన యొక్క యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి మనకి లెటర్ అయితే కనుక రాయడం జరిగిందండి. వేర్ ఈయన రాస్తున్న లెటర్ ఏంటంటే కనుక చాలామంది రెఫ్యూజీస్ నైబరింగ్ కంట్రీ అయినటువంటి మయన్మార్ నుంచి మా యొక్క స్టేట్కి అంటే మిజోరాంకి ఇన్ఫ్లక్స్ అయిపోతున్నారు, వచ్చేస్తున్నారు. దాని మూలన చాలా కన్సర్న్స్ అయితే కనుక రైజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ సెక్యూరిటీ కాంప్రమైజ్ అవ్వచ్చు, ఇక్కడ స్టేట్లో డెమోగ్రఫిక్ షిఫ్ట్స్ అయితే కనుక అవుతాయి, అసలే రిసోర్సెస్ అనేటువంటివి చాలా స్కేర్స్గా ఉన్నాయి అని అంటే ఇప్పుడు ఈ రిఫ్యూజీస్ అందరూ కూడా వచ్చేయడం మూలాన ఇంకా స్ట్రెయిన్ ఆన్ ద లోకల్ రిసోర్సెస్. ఇదంతా కూడా దయచేసి ఈ ఇష్యూని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సో మయన్మార్ తోటి కూర్చుని మనం మాట్లాడాలి, స్ట్రిక్ట్ బార్డర్ కంట్రోల్ అది కూడా ఎన్ఫోర్స్ చేయాలి అంటూ ఒక యాక్టివిస్ట్ అమిత్ షా గారికి లెటర్ రాశారండి. సో దీని గురించి మనకి ఏం తెలియాలి పాయింట్స్ అంటే కనుక, see, an activist from Mizoram has written to Union Home Minister Shah regarding the influx of refugees from Myanmar due to the ongoing civil war. The letter highlighted concerns like national security, demographic shift, resource strain, thereby urging the center to implement strict border control measures ni implement చేయమని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. మయన్మార్లో జరుగుతున్నటువంటి సివిల్ కాన్ఫ్లిక్ట్ వల్ల సో చాలామంది ప్రజలు మనకి ఏంటంటే కనుక రెఫ్యూజీస్గా మనకి ఏంటంటే మిజోరాంకి వచ్చేయడం అయితే కనుక జరుగుతుంది. దే ఆర్ సీకింగ్ ద షెల్టర్ ఇన్ మిజోరాం డ్యూ టు ద ఎథనిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ టైస్. సో మనకి ఏమేమి ఇష్యూస్ అండి, సో నేషనల్ సెక్యూరిటీ మనకి కాంప్రమైజ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇల్లీగల్ మైగ్రేషను, డ్రగ్ ట్రాఫికింగ్ ఇవన్నీ జరగచ్చు.
అండ్ మిజోరాం యొక్క పాపులేషన్ బ్యాలెన్స్ మనకి ఏంటంటే కనుక ఆల్టర్ అవుతుంది, డెమోగ్రాఫిక్ షిఫ్ట్ అనేటువంటిది మనకు జరుగుతుంది, రిసోర్సెస్ మీద స్ట్రెయిన్ అనేటువంటిది పడుతుంది, ఫుడ్, హెల్త్ కేర్, హౌసింగ్, ఎంప్లాయ్మెంట్ వీటన్నిటి మీద కూడా ప్రెషర్ అనేటువంటిది పడుతుంది. అండ్ దేర్ బై అపీలింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ సేయింగ్ దట్ బెటర్ స్ట్రిక్ట్ బార్డర్ కంట్రోల్ అయితే కనుక చేయండి, వీళ్ళందరూ కూడా ఇలా మా స్టేట్కి ఇలా వచ్చేసేయకుండా చూడండి అంటూ మనకి లెటర్ అయితే కనుక రాశారు. ఇక్కడ మనకి మయన్మార్ గురించి ఏం తెలియాలంటే ఇండియాకి మయన్మార్కి మధ్యన 1643 కిలోమీటర్ బార్డర్ అయితే కనుక ఉందండి. మనవి 4 స్టేట్స్ మనకి బార్డర్ చేస్తాయన్నమాట. మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్, ఈ 4 రాష్ట్రాలు కూడా మనకి మయన్మార్ తోటి మనకైతే కనుక బార్డర్ చేయబడడం జరుగుతుంది. మయన్మార్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ ఇండియాస్ గేట్ వే టు ద సౌత్ ఈస్ట్ ఏషియాగా మనం కన్సిడర్ చేస్తుంటాం అండర్ ద యాక్ట్ ఈస్ట్ పాలసీ. మయన్మార్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కంట్రీ అండి మనకి. ఎస్, అండ్ అలాగే మయన్మార్తో మనం ఏంటంటే సిత్వే పోర్ట్ని డెవలప్ చేస్తున్నాం ఇన్ మయన్మార్స్ రఖైన్ స్టేట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సాగర్ విజన్ టు కౌంటర్ ద చైనాస్ పోర్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడం గురించి మనం. సాగర్ అంటే ఏంటి? సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని అర్థం. ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని అర్థం మనకి. ఎస్, అండ్ చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో ఉండేటువంటి చాలా ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఇక్కడ మనకి ఏంటంటే ఏమైనా క్రైమ్స్ని కమిట్ చేసి పక్కన మయన్మార్ వెళ్ళిపోయి అక్కడ దాక్కుంటున్నారనమాట. దే ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ హైడౌట్. సో క్లోజ్ కోఆపరేషన్ విత్ మయన్మార్స్ మిలిటరీ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ ద ఇండియాస్ కౌంటర్ ఇన్సర్జెన్సీ. మనం ఈ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఎఫర్ట్స్ మనం క్యారీ అవుట్ చేయాలి అని అంటే కనుక మయన్మార్ యొక్క మిలిటరీ తోటి క్లోజ్ కోఆపరేషన్ అనేటువంటిది మనకి చాలా అవసరం. అండ్ మనం వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ యాజ్ వెల్. 2 కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే, ఒకటి కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా. అండ్ అలాగే వీ హ్యావ్ ద పీపుల్ టు పీపుల్ టైస్ అయితే ఉన్నాయి, బిట్వీన్ ద స్ట్రాంగ్ కల్చరల్ కనెక్షన్స్ అయితే కనుక ఉన్నాయి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మయన్మార్ మధ్యన. అండ్ డిఫెన్స్ రిలేషన్ గురించి చూసుకుంటే ఇండియా మయన్మార్ బైలాటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ ఇంబాక్స్ అనేటువంటిది మనం అయితే కనుక కండక్ట్ చేస్తాం. మయన్మార్ అనేటువంటిది పార్ట్ ఆఫ్ ఆసియాన్, బిమ్స్టెక్, మెకాంగ్ గంగా కోఆపరేషను సపోర్టింగ్ ద ఇండియాస్ రీజనల్ అవుట్రీచ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. అంటే జోగ్రఫీ తెలియాలి, ఏ స్టేట్స్ మనకైతే కనుక మయన్మార్ తోటి బార్డర్ అవుతున్నాయి అనేటువంటిది మనకు తెలియాలి, అండ్ ద అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఎస్ అండి, Myanmar's internal situation has direct implications for our country, particularly for the northeastern states. Discuss the challenges that are posed by Myanmar's refugee influx in Mizoram and suggest some possible policy responses can be a potential mains question. Clear? Let us move on to that of the next article. Yes, Andy. Coming to the today's question, Voronezh radar system is often seen recently in the news, is a deal between India and A. USA, B. Russia, C. Israel and D. Saudi Arabia. If you know the answer, please do comment your answer Andy. And alage, if you have liked the video, please do like it. And let's meet again in the next news analysis. Until then, happy learning. All the best. Bye bye Andy. Take care.